ఎప్పుడైనా అనిపించిందా మేడం ఈ రాజకీయాలన్నీ నాకు అవసరమా అని చెప్పేసి మీకు? అంటే ఒక్కొక్కసారి వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు కదా, అనవసరమైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఒక లేడీగా అనిపిస్తూ ఉంటుంది, అవసరమా అంటే మరి శృతి మించి విమర్శలు చేస్తూ ఉంటారు. సిస్టంలో వ్యవస్థలో ఉన్నదాన్ని విమర్శిస్తే ఎవరము ఏమి బాధపడం, మీరు ఈ పని చేయలేదన్నో మీరు ఇది చేయలేదన్నప్పుడు బాధపడం. కొన్ని వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక రకంగా నేను ఎప్పుడు ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు అనేదాన్ని, నేను పోయిన జన్మలో ఏదో పాపం చేసుకుంటే మీరు రాజకీయాల్లోకి వచ్చారు అనేదాన్ని. మా వారు అనేవారు, నీకు తెలియదులే ఇందులో ఉన్న తృప్తి, మనకున్న అవకాశంతో 10 మందికి సాయం చేయగలుగుతాం, వాళ్ళు దీవించినప్పుడు వచ్చిన తృప్తి భగవంతుడు దీవించినంత గొప్పగా ఉంటుంది. పేదవాడు కష్టంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ అండగా నిలబడ్డప్పుడు వాళ్ళ కళ్ళల్లో తృప్తి చూసినప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలో లైఫ్ కానీ ఉంటుంది. అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది, నీకు అర్థం కాదనేవాడు. కానీ ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను. ఆ తృప్తి మీరు పొందిరా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అర్థమవుతుంది ఇందిరారెడ్డి గారు ఎలాంటి ఫీల్ ఆయన అనుభవించున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అంటే మేడం, ఇందిరారెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేయడం అనేది కఠినమైనటువంటి అంశం. ఆ కఠినమైనటువంటి అంశాలలో మీరు బాగా ఫేస్ చేసి ఇబ్బంది పడ్డటువంటి అంశం ఏమై ఉండొచ్చు? ఇబ్బంది పడ్డ అంశాలు ఏమీ లేవండి. రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. రాజకీయమే కాదు, మనిషి జీవితంలోనే జయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, పొగడతలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, అన్ని ఆటుపోట్లు ఉంటాయి. దాంట్లో ఇది కూడా ఒక భాగం. దీంట్లో కూడా మీరు మాజీ హోంమంత్రి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హోంమంత్రిగా పనిచేసారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు. మేడం, సాటిస్ఫైడ్గా మీరు వర్క్ చేసిరా యాజ్ అ మంత్రిగా? చేశానండి. చేసిరా? సాటిస్ఫైడ్గా తెలంగాణ ప్రజలు కావచ్చు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు కావచ్చు సాటిస్ఫైడ్? నేను తీసుకున్న శాఖకి నాకున్న పరిధిలో నేను పనిచేశాను, పరిధిలో పనిచేశాను. కానప్పుడు పైన మా లీడర్ ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, వారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశాను తప్పిస్తే తప్పకుండా చేశానని అనుకుంటున్నాను. నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవితో పాటు నా నియోజకవర్గంలో సర్వీస్ ఇస్తూ, నా జిల్లాకు సర్వీస్ ఇచ్చుకుంటూ నేను నిర్వహించిన శాఖలో కూడా నా పరిధి వరకు నేను పనిచేశాను. కానీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకేజీలు అయినాయి, అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అవుతున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? 10th పేపర్ లీక్ అయింది ఒకసారి, దాని వెనకాల కూడా రాజకీయం నడిచింది. అయినా కూడా దానికి ఇబ్బంది కాకుండా, స్టూడెంట్స్కి ఇబ్బంది కాకుండా కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కూడా ఇప్పుడైతే చూస్తుండగా వాంటెడ్గా లీక్ చేస్తున్నారు, వాంటెడ్గా చేస్తున్నారు ఇప్పుడు కూడా. అప్పుడు కూడా కొంత ఒక మాస్టర్, ఒక టీచర్ చేసిన మిస్చూతోని, లేకపోతే తర్వాత నెక్స్ట్ ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఒక పొలిటికల్ పార్టీని వాళ్ళు చేసిన సందర్భంగానే చూస్తున్నాం. బట్ ఏమంటానంటే రాజకీయాలలో స్టూడెంట్స్ వరకు వచ్చేసరికి రాజకీయాలు చేయొద్దంట నేను. అట్లాంటి వాటిలలో రాజకీయ స్వార్థంతో పని చేయొద్దంటాను ఎవరికైనా కూడా. జరిగినప్పుడు ఇమీడియట్గా రెక్టిఫై చేసుకున్నాం. ఇప్పుడు నేను కాక మొన్న చూసాను ఖమ్మంలో బస్లో ఆన్సర్ షీట్స్ అన్ని పడిపోయినాయి. మరీ అంత దారుణంగా అయితే చేయలే కదా. అక్కడ పదవిలో ఉన్నప్పుడు డెఫినెట్గా బాధ్యతగానే పనిచేసే ప్రయత్నం చేస్తాం, అనుక్షణం అలర్ట్గానే ఉంటాం. అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి, జరిగినప్పుడు ఇమీడియట్గా రెక్టిఫై చేస్తూ ఉంటాం. అదే జరిగింది. ఇందిరారెడ్డి గారి తర్వాత సబితా ఇందిరారెడ్డి గారిని గుర్తించింది అంటే కాంగ్రెస్ పార్టీ, పైకి తీసుకొచ్చింది అని అంటే రాజశేఖర్ రెడ్డి, ఇట్లా చెప్తూ పోతే చాలామంది వ్యక్తులు పనిచేశారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. బట్ కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడానికి సబితా ఇందిరారెడ్డి గారికి ఏం కారణాలు ఎదురైనాయి? ఇందిరారెడ్డి గారు ఎన్ని రోజులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? ఎన్ని రోజులు ఉన్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని రోజులు ఉన్నారు? హార్డ్లీ 1 year ఉన్నారు.